అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ భారత్ స్కాట్లాండ్ మహిళల మ్యాచ్లో తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష స్కాట్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడిన త్రిష 4లు 6లతో రెచ్చిపోయింది. 52 బంతుల్లో 4 సిక్సర్లు 12 4లతో సెంచరీ నమోదు చేసింది. మరోపక్క ఓపెనర్ కమల్ని 53 పరుగులు చేసి అవుట్ కాగా వీరిద్దరూ మొదటి వికెట్కు ఏకంగా 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కమల్ని అవుట్తో రెచ్చిపోయిన గొంగడి త్రిష స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడింది. 59 బంతులు ఆడి 4 సిక్సర్లు 13 4లతో ఏకంగా 110 పరుగులతో నాటౌట్గా నిలిచింది. మరో బ్యాటర్ సానిక చాల్కే కూడా 20 బంతుల్లో 29 పరుగులు చేయగా నిర్ణీత 20 ఓవర్లకు భారత్ 208 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం 209 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్కు దిగిన స్కాట్లాండ్ జట్టు భారత బౌలర్లు బంతితో కూడా చుక్కలు చూపించారు. దీంతో భారీ పరుగుల ఛేదనలో ఆ జట్టు వెనువెంటనే వికెట్లను కోల్పోవడంతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఐషి శుక్లా 4, వైష్ణవి శర్మ, గొంగడి త్రిష 3 వికెట్లు తీసుకున్నారు. దీంతో స్కాట్లాండ్ జట్టు 14 ఓవర్లకు 58 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్లో 150 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది భారత మహిళల జట్టు. మ్యాచ్లో సెంచరీతో పాటు 3 వికెట్లు పడగొట్టిన గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. స్కాట్లాండ్ జట్టుపై భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది భారత మహిళల జట్టు.